ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మానవ తప్పిదం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నామని తెలిపారు. టన్నెల్ ప్రమాద విషయంలో బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సొరంగం తవ్వకాల సమయంలో వచ్చిన వాటర్ లీకేజ్ కారణంగానే ప్రమాదం సంభవించిందని తేలిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి లీకేజీలు ఎన్నో జరిగాయన్న ఉత్తమ్ ఏ టన్నెల్ నిర్మాణం జరిగినా వాటర్ లీకేజీలు సర్వసాధారణమన్నారు. 10 ఏళ్ల పాటు పనులు చేయకుండా ప్రాజెక్టును పెండింగ్లో పెట్టారన్నారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్నారు మంత్రి. కమిషన్లు దండుకోవడమే తప్ప బీఆర్ఎస్ నేతలు ఏనాడైనా ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో క్రిటికల్ పొజిషన్ ఉందన్న ఉత్తమ్ బురద వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు. వాటర్ ఫ్లోటింగ్కు అడ్డుకట్ట వేస్తే తప్ప రెస్క్యూ టీంలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. టన్నెల్ ఇంటెల్ వద్ద ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. నిన్న ఆ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే నిన్నటి నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి ఆ లోకోమోటివ్లో ఆర్మీ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కలిసి లోపడిపోయినాయి. వాళ్ళు యాక్సిడెంట్ సైటు చేరుకుంటారని చెప్పి నాకున్న సమాచారం. మరి వాళ్ళు ఒకసారి అక్కడ పరిస్థితి పరిశీలించిన తర్వాత తిరిగి వచ్చి మాకు చెప్తే మేము ఆ విధంగా స్పందిస్తాం. సార్, నిన్నటి నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమని తెలుసు? ఏ టనల్ నిర్మించినా, అంటే నదుల దగ్గర భూమి కింద టనల్స్ నిర్మించినా అక్కడక్కడ ఈ వాటర్ లీక్స్ జరుగుతాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ టనల్ నిర్మించినా కూడా లీకులు జరిగినాయి. వాళ్ళు కూడా డీ వాటరింగ్ కింద 29 కోట్లు కేటాయించారు. ఇదేదో మా హయాంలో మేము లీక్లు గమనించలేదు కాబట్టి జరిగిందంటే ఇది అబద్ధం. ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్చువల్. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయవద్దని చెప్పి ఈతో పలుకుతున్నా. మీరు నిర్మాణం చేయరు, మీరేమో మీ టైంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే మీ జేబులు నింపుకోవడం, మేము పనిచేస్తేనేమో ఓర్వలేక ఏడ్చేస్తారు. ఏం చేయాలి? అయితే వాళ్ళు చెప్పే దాంట్లో ఏమీ నిజం లేదు. ఈ టనల్స్ నిర్మించినప్పుడు పక్క నుంచి లీక్ కావడం అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా జరిగింది, మా హయాంలో కూడా జరిగింది. అదేం పెద్ద విశేషంగా కాదు. అది గ్రౌటింగ్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు. ఇది చెప్పింది ఎవరు? ఇక్కడ రాబిన్స్ కంపెనీ అనే కంపెనీ ఈ పని చేస్తారు, అమెరికన్ కంపెనీ. వాళ్ళు ప్రపంచంలోనే టనల్ నిర్మించడంలో ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు అసలు ఆయన నాకు చెప్పిన విషయం చెప్తా. 8 గంటలకు లోపల పోయినా నేను వాళ్ళ పక్కన గోడకి కొద్దిగా లీక్ చూసిన. ఆయన పేరు గ్లెన్. ఆయనతో కూడా మాట్లాడండి, ఆయన రికార్డు కూడా చేసి పంపించాను అందరికి. కొద్దిగా వాటర్ లీక్ అవుతుంది, ఇదేం ప్రాబ్లం లేదు, ఇట్లా జరుగుతూనే ఉంటాయి టనల్ వర్క్లో అని చెప్పి మేము ముందుకు పోయాను. కానీ ఈసారి ఆ చిన్న హోల్ గ్యాప్ ఏదో సడన్గా మరి ఏమైనా జియోలజికల్ ఫాల్ట్ లైన్ జరగలేదు సరిగ్గా, లేకపోతే వాళ్ళు 10 ఏళ్ల పాటు దీన్ని పండబెట్టారు కాబట్టి ఏమైనా ప్రాబ్లం అయిందా? సరే, నాకు అది ఇంకా మేము విశ్లేషించాలి. ఇప్పుడు సంఘటన ప్లస్ 8 మందిని కాపాడుకోవడంలో పూర్తి నిమగ్నమైన. సార్, కేసీఆర్ అంటున్నారు ఏ ముహూర్తాన ఇక్కడ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మొదలుపెట్టారు, అన్ని అపశకనాలే వదిలేస్తున్నాయని అంటున్నారు. అంటే ఏమైనా సెంటిమెంటల్గా భావిస్తుంది? సరే, వాస్తవంగా ఇది ఈ ఎస్ఎల్బీసీ టనల్ చాలాసార్లు ప్రాబ్లంలో వచ్చిన మాట వాస్తవం. ఈ టనల్ బోరింగ్ మిషనే ఇది మునగడం ఇది 3వసారి. ఓకే, సో అయితే ఈ ప్రాజెక్టు పట్ల, ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగే ప్రయోజనాల వల్ల నాకెంతో అమితమైన విశ్వాసం. అంటే ఇది పూర్తి చేస్తే శ్రీశైలం రిజర్వాయర్ కింది లెవెల్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా ట్రైబల్ ఏరియాస్కి, ఫ్లోరైడ్ ఏరియాస్కి 30 టీఎంసీలు వస్తాయి. 3 నుంచి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అని మనస్ఫూర్తిగా ఈ పని పూర్తి చేయాలని ఇరిగేషన్ మినిస్టర్ని ఆకాంక్షించినాం. సరే, ఇది కొద్దిగా ఈ సంఘటన జరిగింది, ముందు ఆ 8 మంది రక్షించుకోవాలి. ఆ తర్వాత ఇది టెంపరీ సెట్ బ్యాక్ అయినా ఈ
టనల్ పూర్తి చేసే విధంగానే మా ప్రభుత్వం ముందుకు పోతుంది. సో చివరిగా చెప్పండి, నిన్నటి నుంచి మీరు సహాయక చర్యలు దగ్గర నుండి చూస్తున్నారు కదా, అంటే పూర్తి సహాయక చర్యలు అయిపోయిన ఎంత టైం పట్టే అవకాశం ఉంది? చెప్పలేనమ్మా. ఓకే, వీ డోంట్ నో. అంటే ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. 35 కిలోమీటర్ల టన్నలు, ఇది 14 కిలోమీటర్ల లోపల జరిగింది. సాధారణంగా మనుషులు పోయి చూసే విషయం కూడా కాదు. ఆడ ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది. సరే, ఆడ నీళ్లు మట్టి కలిపి 15 ఫీట్ వరకు ఉన్నాయి కింద నుంచి పై వరకు. సో ఇమీడియట్ చెప్పలేము. ఎప్పటికప్పుడు మేము అలర్ట్గా ఉండి అన్ని ఫోర్సెస్ అన్ని రిసోర్సెస్ కలిపి మా బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ చేస్తున్నాం. రైట్, మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి 8 మంది కార్మికులను చిక్కుకున్న కార్మికులను సేఫ్గా తీసుకొచ్చేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే సహాయక చర్యలు పూర్తయ్యేంత వరకు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్.